హే ఫ్రెండ్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలులు. ధర్మం శరణం గచ్చామి బుక్ నుండి స్వధర్మం 3వ రోజు. జీవిత ధ్యేయాన్ని తెలుసుకోవడం ఎట్లా? ఏ పని చేస్తున్న కొద్దీ ఇంకా అదే పని చేయాలనిపిస్తుందో ఆ పని ఏదైనా సరే అదే వాళ్ళ జీవిత ధ్యేయం. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. కృషితో తమ జీవిత ధ్యేయాలను నెరవేర్చుకున్న వాళ్ళనే మనం మహానుభావులుగా, మహాత్ములుగా, మహనీయులుగా, దేవుళ్ళుగా ఆదరిస్తున్నాం. ఈ మహాపురుషులంతా తమ స్వశక్తి మీదనే విశ్వాసం ఉంచి తమ జన్మ ధర్మాలను సక్రమంగా నిర్వర్తించారు. శ్రీ మన్నన గిరిధర్రావు గారు పనికొచ్చే కథల ద్వారా స్వశక్తి గురించి గోరువంక పిట్టతో చాలా బాగా చెప్పించారు. ఒక చెరుకు పొలంలో ఓ గోరువంక పిట్ట గూడు కొట్టుకొని తన పిల్లలతో నివసిస్తూ ఉంది. ఒకరోజు సాయంత్రం గోరువంక గూటికి చేరగానే దాని పిల్లల అమ్మ, ఈరోజు పొద్దున పొలం యొక్క రైతు కొడుకులతో కలిసి వచ్చాడు. రేపు చెరుకు కోయడానికి చుట్టాలందరినీ పిలుచుకు వస్తానన్నాడు. మన గూడు కూల్చివేస్తారు, ఇక మనం ఇక్కడ ఉండద్దు అని చెప్పాయి. తల్లి ఆ మాటలు విని మనకేం పర్వాలేదు, ఇంతటితో ప్రమాదం రాదని అతని చుట్టాలు వచ్చినప్పుడు చూద్దాంలే అని మరుసటి రోజు పొద్దున్నే ఆహారం కోసం పోయింది. మరుసటి రోజు సాయంత్రం తల్లి గూటికి రాగానే పిల్లలు, అమ్మ ఈరోజు రైతు కొడుకులతో మళ్ళీ వచ్చాడు. చుట్టాలు ఎవరు రామన్నారట, వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారట, అందుకని రేపు కూలీలను మాట్లాడుకొని వస్తాడట, మనం ఇక్కడి నుంచి పోదామా అన్నాయి. తల్లి మళ్ళీ మనకేం పర్వాలేదు, కూలీలు వచ్చినప్పుడు చూద్దాంలే అని మరుసటి రోజు పొద్దున్నే ఆహారం కోసం వెళ్ళిపోయింది. 3వ రోజు తల్లి గూటికి చేరగానే పిల్లలు, అమ్మ ఈరోజు కూడా రైతు ఆయన కొడుకులు వచ్చారు, కూలీలు దొరకలేదట, అందుకని రేపు పొద్దున తండ్రి కొడుకులు వచ్చి పొలాలను కోస్తారట అని అన్నాయి. అయితే ఇప్పుడు మనం ఎరో చెట్టుకి పోవాల్సిందే, ఎందుకంటే రైతు ఇంతకాలం ఇతరులపై ఆధారపడ్డాడు కనుక పని జరగలేదు. ఇప్పుడు తన మీద తను ఆధారపడి స్వశక్తితో కోత కోయదలిచాడు కనుక ఇప్పుడు పని జరుగుతుంది. మనం ఇప్పుడే మరొక చోటికి పోదామని చెప్పి తన బిడ్డలను వెంట పెట్టుకుని తల్లి మరొక చోటికి పోయింది. మన స్వశక్తిని ఎప్పటికప్పుడు మనకు మనమే ప్రేరేపణ పరుచుకుంటూ ఉండాలి. మన శక్తి గురించి మనకే తెలుస్తూ ఉండాలి. మనల్ని మనమే పరీక్షించుకుంటూ ఉండాలి. ఒకరి మెప్పు కోసం ఎప్పుడు వేచి చూడరాదు, ఒకరి గొప్ప కోసం ఏదీ చేయరాదు. మనల్ని మనమే మెచ్చుకుంటూ ఉండాలి, మనల్ని మనమే విమర్శించుకుంటూ ఉండాలి. స్వధర్మాన్ని ఆచరించడానికి మనకు శక్తి, ఆత్మజ్ఞానం అన్నవి తప్పనిసరిగా ఉండి తీరాలి. ఈ రెండు ధ్యానం వల్ల, స్వాధ్యాయం వల్ల, సజ్జన సాంగత్యం వల్ల, ఆచార సాంగత్యం వల్ల, ప్రకృతి సాంగత్యం వల్ల, దినచర్యలో జాగరూకత వల్ల ఇంకా అనేక రకాలుగా మనకు లభిస్తూ ఉంటాయి. ధ్యానం వల్ల మనలో ఉన్న గ్రాహ్య శక్తి పెరుగుతూ, విశ్వంలోని విశ్వశక్తి మనలోకి చేరుతూ, వెరసి స్వశక్తి పెరుగుతూ ఉంటుంది. ధ్యానం చేయడం వల్ల సూక్ష్మ శరీరయానాలు, అంతర్వాణిని వినగలగటం ఇవన్నీ సహజంగా జరుగుతూ ఉంటుంది. స్వాధ్యాయనం వల్ల జ్ఞాననిధి పెరుగుతుంది. ప్రపంచంలో మన జ్ఞానం ఇంత అని తెలియడం వల్ల మన స్వధర్మాచరణకు అది చాలా సహాయకారిగా ఉంటుంది. సజ్జన సాంగత్యం వల్ల వాళ్ళ అనుభవాలు, ధ్యేయాలను వినడం, పంచుకోవడం ద్వారా ఇంగిత జ్ఞానం వృద్ధి అవుతూ ఉంటుంది. ఆచార సాంగత్యం ద్వారా మన లక్ష్య జ్ఞానం అభివృద్ధి అవుతూ ఉండడం వలన అనుమానాలకు తావు లేకుండా స్వధర్మాచరణ మరింత సులభ సాధ్యం అవుతుంది. ప్రకృతి సాంగత్యం వల్ల పంచభూతాల శక్తి మనకు అన్ని విధాల సహకరిస్తూ ఉంటుంది. మన దినచర్యలను నిత్య జాగరూకతతో చేస్తూ ఉండటం వల్ల శక్తి అనవసరంగా వృధా కాకుండా ఉంటుంది. ఇలా ఇన్ని రకాలుగా అంతర్గతంగా, బహిర్ముఖంగా శక్తి తీసుకుంటూ ఉండడం వల్ల స్వధర్మాన్ని మనం చక్కగా ఎటువంటి వ్యతిరేక పరిస్థితుల్లో అయినా, అంటే మన చుట్టూ ఉన్న వాతావరణం ఎంత చెడుగా ఉన్నా ఆ చెడు మనకు అంటకుండా తామరాకుపై నీటి బొట్టు మాదిరి తిరుగుతూ మన ధర్మాన్ని మనం బేసిక్గా నిర్వహించవచ్చు. కనుక ఇప్పటి నుంచే నడుం బిగిద్దాం స్వధర్మ ఆచరణకు. స్వధర్మం శరణం గచ్చామి. స్వధర్మం తెలుసుకున్న వాళ్ళకి గృహస్థ ధర్మాన్ని ఆచరించడం చాలా సులభం. మరి గృహస్థ ధర్మం అంటే థ్యాంక్ యూ.